హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, గాడ్ నెవర్ సీస్ యువర్ ఎబిలిటీస్ బట్ గాడ్ ఆల్వేస్ సీస్ యువర్ అవైలబిలిటీ. అవును, దేవుడు నీ సామర్థ్యాన్ని, తలాంతుల్ని చూసే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నావా లేదా అన్నది గ్రహిస్తాడు. బైబిల్లోని యేసుప్రభు శిష్యులు ఎప్పుడు కూడా యేసుప్రభుని వెంబడించారు, యేసుప్రభుతో కూడా ఉన్నారు. అందుకే భూమిని తలకిందులు చేసే శిష్యులుగా వారందరినీ కూడా దేవుడు అభిషేకించాడు. ఈరోజు నువ్వు, నీ కుటుంబము దీవించబడాలన్నా, సాక్షులుగా దేవుని కోసం బ్రతకాలి అన్నా, నువ్వు దేవుని పనికి, దేవుని సేవకి, దేవుని సంఘానికి ఎప్పుడు కూడా అంటు కట్టబడి అవైలబుల్గా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆదాము, అవ్వ ప్రతిరోజు సాయంత్రం దేవుడితో గడపాల్సిన సమయంలో పాపం చేసిన తర్వాత వెళ్ళి దాక్కున్నారు. దేవునికి అందుబాటులో లేకన్నా పారిపోయారు. కాబట్టే దేవుడిచ్చిన నిత్యత్వాన్ని, దేవుడిచ్చిన కృపని కోల్పోయారు. ఈరోజు నువ్వు ఒకసారి ఆలోచించుకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.